హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఈ సంవత్సరము ఎలాగైనా డిస్ట్రిక్ట్ మరియు హైకోర్టు ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఉన్నారో, లాస్ట్ ఇయర్ మిస్ అయ్యారో, తప్పకుండా మన కోర్స్ అయితే మీకు 100కు 100% యూజ్ అవుతుందండి. ఖచ్చితంగా ఉద్యోగం సాధించవచ్చు. కేవలం ₹399 1 ఇయర్ వ్యాలిడిటీతో అయితే కోర్స్ అందిస్తున్నాము. ఇందులో 1000+ క్లాసెస్, టెస్ట్ సిరీస్ అండ్ పీడిఎఫ్ మెటీరియల్ కూడా అందచేయడం జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ టాప్ 25 గ్రాండ్ టెస్ట్లు కూడా ఇందులో అప్డేట్ చేయడం జరుగుతుందండి. ఈచ్ పేపర్ 100 మార్కులకు గాను అప్డేట్ చేయడము జరుగుతుంది. పేపర్ 100 మార్క్స్తో అయితే సేమ్ హైకోర్టు ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుందండి యాజ్ పర్ ద సిలబస్. మరి ఆఫరం కేవలము మొదటి 500 మందికి మాత్రమే ఉంటుంది. ఒకవేళ మీకు ఫుల్ కోర్స్ వద్దు, మాకు ఓన్లీ గ్రాండ్ టెస్ట్లు కావాలనుకుంటే కూడా అందుబాటులో ఉన్నాయి. జస్ట్ ₹199కే టాప్ 25 గ్రాండ్ టెస్ట్లు మీకు అందచేయడం జరుగుతుంది. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి. యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ దొరకకపోతే టెస్ట్ సిరీస్ అని కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్, మీకు యాప్ లింక్ అయితే పంపడం జరుగుతుంది. ఓకేనా? బట్ ప్రతి ఒక్కరి దగ్గర ఈ కోర్స్ ఉండేలా చూసుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. చదవాల్సి ఉంటుంది. ఓకేనా? ముందుగా చిన్న లైక్ చేయండి. లైక్ చేసి కంటెంట్లోకి వెళ్ళిపోదాము. మన యాప్లో లాంచ్ చేసినటువంటి ₹399 కోర్స్ ఇంకా అందుబాటులో ఉందండి. ఆఫర్ వెంటనే తీసుకోండి. క్వశ్చన్ నెంబర్ 1. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ మతపరమైన వ్యవహారాల నిర్వహణ స్వేచ్ఛకు హామీ ఇస్తుంది? ఆప్షన్ 3 26. నెక్స్ట్ వన్. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ లేదా ప్రకరణలు అంతర్జాతీయ శాంతి మరియు మైత్రీల గురించి వివరిస్తాయి? ఆప్షన్ 4 51వ ఆర్టికల్ లేదా ప్రకరణ. 91వ రాజ్యాంగ సవరణ చట్టము దేనికి సంబంధించింది? 91వ రాజ్యాంగ సవరణ చట్టము. 63 ఆన్సర్ ఆప్షన్ 4 మంత్రిమండలి పరిమాణము. నెక్స్ట్ వన్. ప్రజా ప్రయోజన వాద్యము అను భావన ఏ దేశంలో ఉద్భవించింది? పిల్ అంటారు కదా అండి, పిల్, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. పిల్ అనేది ఏ దేశంలో ఉద్భవించింది అనేది క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ 2 యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అమెరికా రాజ్యాంగం నుండే మన రాజ్యాంగంలో నుంచి కూడా మన రాజ్యాంగానికి కూడా తీసుకున్నామండి. ఇది ఆ రాజ్యాంగం నుంచే మన రాజ్యాంగంలోకి తీసుకుని ఇందులో పెట్టడం అయితే జరిగింది. ఓకేనా? భారతదేశంలో విదేశీ మారక ద్రవ్య నిల్వలు పెరగడానికి ముఖ్యమైన వనరు ఏంటి? 65 ఆప్షన్ 4 పైవన్నీ. విదేశీ పెట్టుబడులు, ఎన్ఆర్ఐ డిపాజిట్లు, అంతర్జాతీయ వాణిజ్య రుణాలు అన్నీ సరైనవి. నెక్స్ట్ వన్. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది? సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఆన్సర్ ఆప్షన్ 1 1992. నెక్స్ట్ వన్. నీతి ఆయోగ్కు మొట్టమొదటి వైస్ చైర్మన్గా ఎవరిని నియమించారు? నీతి ఆయోగ్కు మొట్టమొదటి వైస్ చైర్మన్ ఎవరండి? అరవింద్ పనగారియా. ఇంపార్టెంట్. ఏ దేశ తీరాన్ని గోల్డ్ తీరం లేదా గోల్డ్ కోస్ట్ అని పిలుస్తారు? గోల్డ్ కోస్ట్. ఆప్షన్ 1 ఘనా, ఆఫ్రికన్ కంట్రీ అండి. శిలావరణ పలకాలు ఈ క్రింది వానిలో దేనిపై కదులుతూ తేలాడుతూ ఉంటాయి? శిలావరణ పలకాలు ఈ క్రింది వాటిలో దేనిపై కదులుతూ తేలియాడుతూ ఉంటాయి? ఆప్షన్ 3 ఏస్తానో స్పియా. నెక్స్ట్ వన్. విస్తీర్ణ పరంగా ఆఫ్రికా ఖండంలో అతిపెద్ద దేశం ఏది? విస్తీర్ణ పరంగా అతిపెద్ద దేశం ఏంటండి? సుడాన్. ఓకే, సుడాన్. నెక్స్ట్ వన్. ఆఫ్రికా నుండి ఆసియాను వేరు చేసే సముద్రం ఏది? ఆఫ్రికా నుండి ఆసియాను ఏంటది? ఆప్షన్ 3 ఎర్ర సముద్రము. ఈ క్రింది వాటిలో ఏది బ్రహ్మపుత్ర నదికి ఉపనది కాదు? ఏంటది? టోన్స్ అనేటువంటి నది, తీస్తా, సియాంగ్, మానస్ అనేటువంటివి బ్రహ్మపుత్ర నదికి ఉపనదులండి. ఓకేనా? ఇంపార్టెంట్. సో మీ అందరికీ చిన్న క్వశ్చన్ అండి. బ్రహ్మపుత్ర నదిని బంగ్లాదేశ్లో ఏమని పిలుస్తారు? బ్రహ్మపుత్ర నదిని బంగ్లాదేశ్లో ఏమని పిలుస్తారు? కామెంట్ చేయండి. మీకు తెలియకపోతే బ్రహ్మపుత్ర ఇన్ బంగ్లాదేశ్ అని కామెంట్ పెట్టండి, నేను ఆన్సర్ చెప్తా. ఓకే.
ఈ క్రింది ఏ రాష్ట్రము మయన్మార్తో సరిహద్దును కలిగి ఉండదు? ఓకేనా? విచ్ స్టేట్ ఈజ్ నాట్ షేర్డ్ అ బోర్డర్ విత్ మయన్మార్? 73. ఆప్షన్ 1 సిక్కిం కలిగి ఉండదండి మయన్మార్తో బార్డర్. మిజోరాం ఉంటుంది, మణిపూర్ ఉంటుంది, అరుణాచల్ ప్రదేశ్తో కూడా బార్డర్ ఉంటుంది. వర్షపు నీటిని సంరక్షించడానికి నల్లా బాండింగ్ విధానాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది? నల్లా బాండింగ్. 74 ఆప్షన్ 3 అండి, మధ్యప్రదేశ్. భారతదేశంలో సిల్వర్ ఫైబర్ రెవల్యూషన్ అన్నది దేనిని గూర్చి జరిగింది? సిల్వర్ ఫైబర్ రెవల్యూషన్ దేనికి సంబంధించిందండి? సిల్వర్ ఫైబర్ రెవల్యూషన్ ఆన్సర్ 1 అండి, పత్తి. నెక్స్ట్ వన్, మధ్య ఆసియాలో బౌద్ధుల మొదటి గొప్ప స్థావరంగా చెప్పదగినది ఏది? ఆప్షన్ 1 కోటాన్. ఇస్లాం స్వీకరించి తాన్సేన్ ఏ బిరుదు పొందారు? ఇస్లాం స్వీకరించి తాన్సేన్ ఏ బిరుదును పొందడము జరిగింది? 77 ఆప్షన్ 2 మియా. నెక్స్ట్ వన్, తిలక్ హోమ్ రూల్ ఉద్యమాన్ని అలహాబాద్, లక్నోలో వ్యాప్తి చేసిన వారు ఎవరు? తిలక్ యొక్క హోమ్ రూల్ ఉద్యమాన్ని ఎక్కడండి? అలహాబాద్ మరియు లక్నోలో వ్యాప్తి చేసిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 అహ్మద్ అలీ జిన్నా. 1857 తిరుగుబాటును జాతీయ తిరుగుబాటుగా చెప్పిన వారు ఎవరు? ఆప్షన్ 2 డిజ్రాయిలీ. నెక్స్ట్ వన్, విశాఖ మన్యంలో పేరొందిన గిరిజన నృత్యం పేరేంటి? విశాఖ మన్యంలో పేరొందిన గిరిజన నృత్యం వచ్చేసి తిమ్సా. ఓకే, తిమ్సా. నెక్స్ట్, విద్యుత్ వలయంలో విద్యుత్ ప్రవాహ వేగాన్ని పెంచడానికి లేదా తగ్గించడానికి ఉపయోగించే పరికరం ఏంటండి? రియోస్టాట్. ఓకే, రియోస్టాట్. క్రింది వానిలో ఏది పుల్లరిన్ తయారీలో ఉపయోగిస్తారు? పుల్లరిన్ ఏంటండి? ఆప్షన్ 2 హీలియం. ఆరోగ్యవంతమైన మానవుల్లో ఉండే హీమోగ్లోబిన్ పరిమాణం ఎంత? హీమోగ్లోబిన్ శాతం ఎంత ఉండాలండి? 12 నుంచి 16 గ్రాములు ప్రతి 100 మిల్లీలీటర్కి అయితే ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో వేటిని నిజమైన మొక్కలు లేదా వృక్షరాజ్య సరీసృపాలు అంటారు? సరీసృపాలు. ఆప్షన్ 4 టెరిడో ఫైటా జాతికి చెందిన మొక్కలు. నెక్స్ట్ వన్, స్పుత్నిక్ వి అనే వ్యాక్సిన్ తయారు చేసిన దేశము? కరోనా టైంలో కరోనాకి వ్యాక్సిన్ అండి స్పుత్నిక్ వి అనే వ్యాక్సిన్. ఎవరండి? రష్యా. భారత మొదటి టెరాప్లాప్ సూపర్ కంప్యూటర్ ఏది? 86. ఆన్సర్ ఆప్షన్ 1 పరం పద్మ. నెక్స్ట్ వన్, చంద్రయాన్ 1 అంటే ఏమిటి? చంద్రయాన్ 1 ఆప్షన్ 3 లూనార్ ప్రోబ్ అండి ఇది. ఓకే, చంద్రయాన్ అంటే చంద్రుని పైన మిషన్, లూనార్ అంటే చంద్రునికి సంబంధించింది. ఇస్రో ప్రయోగించిన మొట్టమొదటి మల్టీ వేవ్ లెంత్ స్పేస్ అబ్జర్వేటరీ ఏది? మల్టీ వేవ్ లెంత్ స్పేస్ అబ్జర్వేటరీ. ఆప్షన్ 3 ఆస్ట్రోసాట్. క్రింది వాటిలో ఏది భారతీయ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్? ఆప్షన్ 3 బ్రహ్మోస్. నెక్స్ట్, క్యూబిట్ క్వాంటమ్ బిట్ల ఆధారంగా అవసరం లేకుండానే వాటంతటవే క్యాలిక్యులేషన్ నిర్వహించే కంప్యూటర్ ఏది? ఇది సూపర్ కంప్యూటర్ కన్నా లక్షల కోట్ల రెట్ల వేగంతో పనిచేస్తుంది. ఏంటండి మరి అది? ఆప్షన్ 1 జీజాంగ్ అంటారు దాన్ని, జీజాంగ్. నెక్స్ట్, మొదట సెల్యులర్ ఫోన్ను కనుగొన్నవారు ఎవరు? మొదట సెల్యులర్ ఫోన్. ఆన్సర్ ఆప్షన్ 1 మార్టిన్ కూపర్. నెక్స్ట్ వన్, ప్రపంచ వాణిజ్య సంస్థ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ ఎవరు? ఆప్షన్ 1 ఎన్గోజీ ఒకోంజో. నెక్స్ట్, ఐక్యరాజ్యసమితి చార్టర్పై 1945 ఏ ప్రాంతంలో సంతకాల సేకరణ జరిగింది? 93. ఆప్షన్ 2 శాన్ ఫ్రాన్సిస్కో.
శ్రీమతి ఎం ఫాతిమా బీవీకి 2024 సంవత్సరానికి గాను పద్మభూషణ్ అవార్డు ప్రకటించారు. అయితే ఆమె ఏ రాష్ట్రానికి సంబంధించిన వారు? ఫాతిమా బీవీ. 94 ఆన్సర్ ఆప్షన్ 1 కేరళ. 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్ మొత్తం ఎన్ని పతకాలు సాధించింది? 95 ఆప్షన్ 1 6. నెక్స్ట్, మొట్టమొదటి 100% ఎలక్ట్రిక్ బైక్ ట్యాక్సీ సర్వీస్ పేరేంటి? మొట్టమొదటి కంప్లీట్గా ఎలక్ట్రిక్ ట్యాక్సీ సర్వీస్ బాయు అంటారండి, బాయు. జీవ వైవిధ్యము ఈ క్రింది ఏ ప్రాంతానికి దగ్గరగా ఉన్న ప్రాంతంలో అధికంగా ఉంటుంది? జీవ వైవిధ్యము ఆప్షన్ 1 అండి, భూమధ్య రేఖ. నెక్స్ట్, క్రింది వాటిలో భారత్లో సెల్ టవర్ వికిరణం వలన బాగా ప్రభావితమైన పక్షి ఏది? ఆప్షన్ 4 పిచ్చుకలండి, పిచ్చుకలు. భారతదేశంలోని ఏ కేంద్రపాలిత ప్రాంతం లేదా రాష్ట్రం తన అన్ని గ్రామాలను ఓడిఎఫ్ ప్లస్ మోడల్గా ప్రకటించి మొదటి స్వచ్ఛ సుజల్ ప్రదేశ్గా అవతరించింది? ఏంటది? అండమాన్ నికోబార్ దీవులు అండి. ఓడిఎఫ్ ప్లస్ అంటే ఏంటి తెలుసా అండి? సో మలమూత్రాల విసర్జన బహిరంగంగా చేయకుండా వాష్రూమ్లను నిర్మించుకునేటువంటి కార్యక్రమం. మన దేశంలో మద్రాస్ ఐఐటి మొట్టమొదటి విదేశీ క్యాంపస్ను ఏ దేశంలో ప్రారంభించింది? జాంజీబార్ ఆఫ్రికన్ ఒక దేశం అండి, జాంజీబార్ దీవులు ఇవి. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.